హాయ్ హలో నమస్తే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఈ రివ్యూలో చూద్దాం. సండే అంటే ఫండే. సో నాగార్జున వచ్చి రావడంతో హౌస్లో అందరినీ నార్మల్గా పలకరించడం అంతా యథావిధిగా జరిగిందే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది, ఏంటంటే అసలు ప్రైజ్ మనీ ఎంత బిగ్ బాస్ హౌస్లో. ముందే చెప్పినట్లుగా ప్రైజ్ మనీ ఫిక్స్ ఏం లేదు, మీరు సంపాదించుకున్న ప్రైజ్ మనీయే మీకు దక్కుతుందని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్లోనే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ 1 వీక్ మొత్తం అందరు ప్లేయర్స్ అందరి హౌస్మేట్స్ అందరి రివ్యూ చేసిన నాగార్జున వాళ్ళకి 5 lakhs అనేది ఈ వీక్ ప్రైజ్ మనీగా ప్రకటించారు. అయితే మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఈ 1 వీక్ జరిగిన ఏవి ఒకటి ప్లే చేసి చూపించగా దాంట్లో మణికంఠ కానీ అభయ్ నవీన్ కానీ ఇంకా కొంతమంది పడుకోవడం జరిగింది. అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్న కారణంగా ఇంకా కొన్ని ఈ 2 కారణాలు మెయిన్గా చూపి బిగ్ బాస్ ఏం చేశారంటే ఈ 5 లక్షల నుంచి 2 లక్షలు కోత కోసి ఈ వారానికి 3 లక్షలు గెలుచుకున్నట్లుగా నాగార్జున ప్రకటించారు. సో ఇక నుంచి వారానికి ఎంతైతే వీళ్ళు గెలుచుకుంటారో ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ అమౌంట్నే బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీగా మనం అందరం అనుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత సేవ్ చేయాలి కంటెస్టెంట్ని. ఆల్రెడీ నేను సోనియా ఆకుల్ని సేవ్ చేయడం జరిగింది. సో ఈరోజు మొదటగా సేవ్ అయింది ఎవరంటే శేఖర్ భాష సేవ్ అయ్యాడు. దాని వెంటనే ఈరోజు సండే కాబట్టి చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడిస్తారు ఎప్పుడు నాగార్జున. అలాగే మొదటగా ఒక గేమ్ ఆడించడం జరిగింది. బాయ్స్ని గర్ల్స్ని సెపరేట్ చేసి మొత్తం స్టార్ హీరోల సినిమా పేర్లు చెప్పాలంటూ ఒక గేమ్ పెట్టారు. మొదటగా చిరంజీవి, తర్వాత బాలకృష్ణ, తర్వాత వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ సినిమా పేర్లను అడగడం, ఎవరైతే ఆడకుండా చెప్తారో వాళ్ళు విన్ అవ్వడం ఈ గేమ్ యొక్క రూల్స్. సో ఈ గేమ్లో మొదటగా బాయ్స్ 5 సార్లు నెగ్గగా గర్ల్స్ 1 సారి నెగ్గారు. సో మొత్తానికి బాయ్స్ అయితే ఈ గేమ్ విన్ అయ్యారు. తర్వాత ఇంకొక వ్యక్తిని సేవ్ చేయాలి. సో ఈసారి సేవ్ అయిన వ్యక్తి పృథ్వీ. ఇక మిగిలింది 3 కంటెస్టెంట్స్, విష్ణుప్రియ, మణికంఠ, బేబక్క. ఈ ముగ్గురు ఇంకొక ఇద్దరిని సేవ్ చేయాలి, ఒకరిని ఇంటి నుంచి బయటికి పంపాలి. ఈ గేమ్ అయిన తర్వాత మళ్ళీ ఈ సేవ్ జరిగిన తర్వాత ఇంకొక గేమ్ ఆడించారు నాగార్జున. ఈ గేమ్ ఏంటంటే ఒక కోన్ మధ్యలో పెట్టి అటు బాయ్స్ ఇటు గర్ల్స్ ఉన్నారు, అంటే ఒక్కొక్క పెయిర్గా వచ్చి నాగార్జున చెప్పిన విధంగా చేయాలి. ఫస్ట్ హెడ్, షోల్డర్స్, నీస్, థర్స్, బ్యాక్ అంటూ చెప్పి నాగార్జున సడన్గా ఎప్పుడైతే కోన్ అంటారో ఆ కోన్ని ఎవరి వైపు అయితే లాక్కుంటారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఈ గేమ్లో గర్ల్స్ విన్ అయ్యారు. కానీ ఇక్కడ రూల్ ఏమైందంటే ఈ గేమ్ బాయ్స్ విన్ అయ్యి ఉంటే హ్యాంపర్ బాయ్స్ సైడ్ వెళ్ళేది, కానీ గర్ల్స్ విన్ అయ్యారు కాబట్టి ఇద్దరు షేర్ చేసుకోవాలన్నారు. ఆ విధంగానే షేర్ చేసుకోవడం జరిగింది. షేర్ చేసుకున్న వెంటనే మళ్ళీ హౌస్లోకి రమ్మన్నారు నాగార్జున. హౌస్లోకి వచ్చారు. హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక సేవ్ చేయాలి. ఈసారి సేవ్ అయింది విష్ణుప్రియ. ఇంకా మిగిలింది మణికంఠ, బేబక్క. సో హౌస్లోకి వచ్చిన తర్వాత ఈసారి నాగార్జున 1 by 1 ప్రతి ఒక్కరిని పిలుస్తూ అక్కడ కొన్ని జంతువులకు సంబంధించిన ట్యాగ్స్ పెట్టడం జరిగింది. ఆ ట్యాగ్స్ అన్నీ తీసుకుని ఒక్కొక్కరు మెడలో వేయాలి. ఎవరెవరు స్వభావం ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఆ ట్యాగ్స్ దోమ, నెక్స్ట్ తేలు, నక్క, పిల్లి, క్రొకడైల్ ఇలాగా కొన్ని రకాల జంతువులు పెట్టి వాటి స్వభావాలు ఆ మనుషుల్లో ఎలా ఉంటారు ఈ హౌస్లో చెప్పాలని చెప్పడం జరిగింది. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్. చాలామంది ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు కంప్లైంట్ చేస్తూ ఎవరైతే ఏదైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళ స్వభావం ఎలా ఉందో అందరూ కూడా ఇది చెప్పడం జరిగింది. దీంట్లో కొంచెం ఫన్ క్రియేట్ ఏమన్నా అయిందంటే మాత్రం శేఖర్ భాష వల్ల మణికంఠ మధ్యలో చిన్న సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలని శేఖర్ భాష చాలా కామెడీగా చెప్పడం జరిగింది. అది కొంచెం ఫన్ క్రియేట్ అయినట్లే కనిపించింది. యాక్చువల్లీ చెప్పడానికి కొంచెం బాగుంది, నవ్వుకున్నారు అందరూ కూడా. నాగార్జున కూడా పడి నవ్వాడు ఈ యానిమల్ వచ్చేవాడు. సో మొత్తానికి ఇది అయిన వెంటనే ఇంకా జరగాల్సింది
లాస్ట్ సేఫ్, అంటే ఇంకొక ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఒకళ్ళు సేవ్ అవుతారు. సో ఇంకా మిగిలింది మణికంఠ, బేబక్క కావడంతో వీళ్ళిద్దరిని ఒక రూమ్లో పంపడం జరిగింది. ఆ రూమ్లో డ్రమ్స్ వాయిస్తూ ఆ డ్రమ్స్ పగిలాక అది చిరిగిపోయాక ఆ లోపల ఏదైతే ఉందో అది తీసి అది ఓపెన్ చేస్తే ఎవరు సేవ్ అవుతారో ఉంటుంది. సో ఇక్కడ సేవ్ అయింది మణికంఠ, ఎలిమినేట్ అయింది బేబక్క. మణికంఠ హౌస్లోకి వెళ్ళడం జరిగింది, బేబక్క స్టేజ్ మీద రావడం జరిగింది. సో మిక్స్డ్ ఫీలింగ్స్, ఎవరో పెద్దగా బాధపడినట్టు కనిపించలేదు. ఒక సీత మాత్రం కొంచెం బాగా ఎమోషన్ అయినట్టు కనిపించింది. ఇక స్టేజ్ మీదకి వచ్చిన బేబక్కకి తన ఏవిని చూపించడం, ప్రోమో, తన జర్నీని అంతా చూపించడం జరిగింది. జర్నీది కూడా కొంచెం బాగానే కట్ చేశారు, మొత్తం ఎపిసోడ్ తంది. సో ఇంకా ఆ జర్నీ అయిన తర్వాత హౌస్తో కనెక్ట్ చేయడం, బేబక్కని ఈ హౌస్లో ఎవరు అనవసరం, ఎవరిని రోడ్డు మీదకి లాగాల్సి ఉంటే ఎవరిని లాగుతాం అని బేబక్కని అడగడం. సో బేబక్క దానికి మొదటిగా సోనియాని, ఆ తర్వాత నిఖిల్ని, ఆ తర్వాత మణికంఠని, ఆ తర్వాత పృథ్వీని, ఈ నలుగురిని ఆ షోలో ఈ నలుగురు ఉండడానికి అర్హులు కారు, రోడ్డు మీదకి లాగేయడం బెటర్ అని చెప్పేసి అన్నట్లుగా చెప్పడం జరిగింది. సో తన అభిప్రాయాన్ని తను పంచుకోవడం జరిగింది. సో ఇది మొత్తంగా ఈరోజు ఎపిసోడ్ జరిగిన విధానం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బేబక్క వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి బేబక్క మామూలుగా అయితే ఫన్ క్రియేట్ చేస్తూ ఎంటర్టైనర్గా ఈ షోలోకి తీసుకోవడం జరిగింది. అయితే బేబక్క వచ్చిన విధానం ఈ విధంగా తీసుకున్నా తను ఏ టైంలో కూడా ఫన్ క్రియేట్ చేయడం కానీ ఎంటర్టైనర్గా కానీ తను ఎప్పుడూ లేదు. ఎలాగో టాస్క్లు ఆడలేని పరిస్థితి ఉంది. తను ఫిజికల్గా కానీ తన ఏజ్ ప్రకారం కానీ పెద్దగా ఇంపాక్ట్ లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఏమన్నా ఇద్దామని ట్రై చేసినా ఎక్కడ పేలలేదు, అంతా ఫెయిల్ అయిందని చెప్పాలి. దానికి తోడు ఏదన్నా మాట్లాడితే ఎక్కువ ల్యాగ్ తీసుకుని ఎక్కువసేపు మాట్లాడడం, ఎదటోళ్ళకి మాట్లాడికి ఛాన్స్ ఇవ్వకుండా తనే మాట్లాడడం ఉండడం అది జరిగింది. వంటల దగ్గర కూడా తనకు పెద్దగా ఇచ్చేసింది కూడా ఏమీ లేదు. మరి పిఆర్ కూడా తనకి సరిగ్గా లేదేమో. సో దానివల్ల మొదటి వారం బేబక్క ఎలిమినేషన్ అయ్యింది. అనూహ్యంగా మణికంఠ సేఫ్ అయిపోయాడు. ముందు నుంచి అనుకున్నాం ఏదో విధంగా మణికంఠ ఈ వీక్ సేవ్ అవుతాడని, అదేవిధంగా మణికంఠ సేవ్ అవడం జరిగింది. బాటమ్ టూలో వీళ్ళిద్దరూ ఉన్నారు, మణికంఠ బేబక్క. మణికంఠ సేవ్ అయ్యాడు, బేబక్క ఎలిమినేట్ అయింది. సో ఏదైనా జరగచ్చు బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని పంపచ్చు, ఎవరిని ఉంచాలనుకుంటే వాళ్ళని ఉంచవచ్చు. సో మొత్తానికైతే ఎవ్వరు కూడా ప్లేయర్లు పెద్దగా లాస్ట్ ఏ సీజన్తో పోల్చుకున్నా సరే ఇంపాక్ట్ అనేది లేనే లేదు. హౌస్లో ఎవరు కూడా మా ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది చెప్పలేని పరిస్థితి జనాలు. ఏ సీజన్లో అయినా సరే, ఏ సీజన్ దాకా ఎందుకు లాస్ట్ సీజనే చూసుకున్నాం, ఒక శివాజీ కానీ ఒక పల్లవి ప్రశాంత్ కానీ వీళ్ళిద్దరిని జనాలు చాలా లైక్ చేశారు. సో కానీ ఈసారి వచ్చేటప్పటికి మా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇతను అని చెప్పడానికి లేని విధంగా కంటెస్టెంట్స్ అనేది ఉన్నారు హౌస్లో. ఆదిత్య ఉన్నాడు, ఎందుకున్నాడో తెలియదు మనకి. ఎటువంటి ఫన్ క్రియేట్ చేయట్లేదు, కంటెంటు లేదు తన దగ్గర నుంచి. అందుకనే నిన్న నాగార్జున కూడా అప్పుడే ఇప్పుడు కనిపిస్తుండబోయే కెమెరా కానీ కావాలని స్టోర్ రూమ్లోకి పంపడం జరిగింది. కాస్త కోస్తా ఫన్ ఏమైనా క్రియేట్ అవుతుంది, కొంచెం కంటెంట్ క్రియేట్ అవుతుంది అంటే మాత్రం శేఖర్ భాష వాళ్ళు మాత్రమే. జోక్స్ అర్థం కాకపోయినా సరే ఒక 1 మినిట్ ఆలోచించి చూసుకునేటప్పటికి కొంచెం నవ్వన్న వస్తుంది, లేదా ఏదో కుళ్ళు జోకులన్నా వేస్తున్నాడు, మొత్తానికి ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్తో మాట్లాడుకుంటే సోనియా అగ్లా, ఈ అమ్మాయి చాలా మంచి కంటెస్టెంట్గా కనిపిస్తుంది హౌస్లో. గట్టిగా మాట్లాడుతుంది, స్ట్రాంగ్గా నిలబడుతుంది, ఎక్కువ ఎపిసోడ్లో కనిపించడానికి ట్రై చేస్తుంది, అలాగే కనిపిస్తుంది కూడా. ఇక ప్రేరణ, ఈ అమ్మాయి కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. నిఖిల్ అయితే ఎక్కువ సోనియాతో ఉండడం వల్ల తను కూడా కొంచెం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక నబీల్ కానీ మణికంఠ కానీ వీళ్ళందరూ కూడా ఏదో కనిపించాము అన్నట్లే ఉన్నారు, పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. నైనిక కూడా గేమ్స్లో అయితే ఇరగకూడుతుంది కానీ తమ వాళ్ళు కూడా ఏమీ ప్రస్తుతానికి కంటెంట్ అనేది లేదు. సో ముందు చూడాలి, ఇంకా డేస్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుందో ఏంటో.
ప్రస్తుతానికి అయితే చీఫ్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్వాలేదు, వెళ్తున్నారు గేమ్ అలాగా. ఇక యష్మి గౌడ, తను కూడా చీఫ్గా ఉండటం తనకి ప్లస్ యాక్చువల్లీ. మరి మిగతా రోజుల్లో ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే కంటెస్టెంట్స్ అందరూ కూడా. సో చూద్దాం రేపటి నుంచి మరి బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతుంది. సెకండ్ వీక్లోకి ఎంటర్ అయిపోయారు. ఎలా ఉండబోతుంది, గేమ్ ప్లాన్ ఏమైనా మారుస్తారా వీళ్ళు. ఆదిత్య ఓం అయితే ఇప్పుడిప్పుడే యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం మణికంఠని, నవీల్ని వీళ్ళందరినీ కలుపుకుని ఒక పెద్దన్న పోస్ట్లోకి వచ్చే ప్రయత్నం అయితే స్టార్ట్ చేశాడు అనిపించింది కొన్ని సందర్భాల్లో. లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఉన్నారు కదా, పల్లవి ప్రశాంత్ని, యావర్ని వీళ్ళ సపోర్ట్తో కానీ వాళ్ళని బాగా ఆదరించి మంచిగా మాట్లాడుతూ ఒక పెద్దన్న పోస్ట్ తెచ్చుకుని ప్రతిదానికి డెసిషన్ తీసుకుంటూ మంచిగా నడిపించారు. సో మరి ఈ సీజన్లో ఆ ప్లేస్ ఏమన్నా ఆదిత్యం తీసుకుంటూ ప్రయత్నిస్తాడో, లేదంటే మళ్ళీ అప్పట్లాగే కెమెరా కనిపించకుండా నార్మల్గా తన పని ఏదో తను చూసుకుంటాడో నెక్స్ట్ వీక్ అయితే తెలిసిపోతుంది. సో ఈ వీక్ కూడా నామినేషన్స్ అని గట్టిగా పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే గొడవలు గట్టిగా అయ్యాయి కాబట్టి. విష్ణుప్రియ, సోనియా ఆకులది కానీ, సీత, ప్రేరణది కానీ చూద్దాం ఎవరు గట్టిగా నామినేషన్స్ వేసుకుని ఈసారి నామినేషన్స్లో ఎవరు నిలుస్తారో, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇది చూద్దాం. మరి ముందుగా చెప్పినట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ముక్కు అవినాష్. ఆల్రెడీ ఒక సీజన్లో వచ్చాడు ముక్కు అవినాష్. సో ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంటర్టైన్మెంట్ ఫన్ క్రియేట్ చేయడానికి జబర్దస్త్లో ఆల్రెడీ మంచి ఫేమ్ అయితే తెచ్చుకున్న ముక్కు అవినాష్ ఆల్రెడీ స్టార్ మాలో కూడా ఇప్పుడు అన్ని షోలు చేస్తున్నాడు. సో తను ఏమన్నా తెచ్చి ఛాన్స్ ఉందా అని వినిపిస్తుంది సోషల్ మీడియా ద్వారా. చూద్దాం, వస్తే మంచిదే, మంచి ఫన్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఏదైనా జరగచ్చు బిగ్ బాస్లో. అన్నీ అన్లిమిటెడ్ అన్నారు ఈ సీజన్లో, మరి ఏది అన్లిమిటెడ్గా ఇవ్వబోతున్నారో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.